రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఆ సాగర్ గాడికి ఒక పని అప్పజెప్పాను, ఆ పని సరిగ్గా చేశాడో లేదో, ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఏం చేస్తున్నాడో ఏంటో, ఆ పని పూర్తి చేశాడో లేదో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అదేంటి బామయ్య గారు, సాగర్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడా ఫోను, కానీ వీళ్ళకి మెసేజ్లు బాగానే వస్తున్నాయి, ప్రేమకి చూడండి ఎలా మెసేజ్లు పంపిస్తున్నారో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ వేదవతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఏంటి మెసేజ్లు పంపిస్తున్నారా, నేను ఇప్పించిన పని మాత్రం చేశాడో లేదో కానీ వీళ్ళకి మెసేజ్లు వస్తున్నాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవును మామయ్య గారు, ఒక్కసారి ప్రేమ ఫోన్లో ఫొటోస్ చూడండి, మీకే బాగా అర్థమవుతుంది వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు ఏదమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ప్రేమ ఫోన్ని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా భయపడిపోయి రామరాజుకు ఫోన్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. నేను చెప్పిన పని సరిగ్గా చేశాడో లేదో కానీ వాడు ట్యాంక్ బండ్ మీద బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నమాట భార్యతో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి ప్రేమ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం నేను ఇంత టెన్షన్ పడుతున్నాను వాడి కోసం అని తెలిసి నీకు కూడా నువ్వు నాకు ఎలాంటి మాటలు చెప్పలేదు కదా అని చెప్పేసి అయితే వేదవతి మీద చాలా కోపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వల్లిని చూసి మాత్రం నువ్వు ఒక్కరిదానివేనమ్మా నన్ను అర్థం చేసుకున్నది, వీళ్ళెవరూ నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు, ఈ ఇంట్లో నువ్వు ఒక్కరిదానివే నా సైడ్ ఉన్నట్టుగా ఉన్నావు అని చెప్పేసి అయితే వల్లిని పొగుడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే పక్కకు వచ్చేసి డ్యాన్సులు చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆ ప్రేమ వల్లి దగ్గరికి చాలా కోపంగా వస్తూ ఉంటుంది. అలా అక్కడ వల్లి డ్యాన్స్ చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అక్కడ చిచ్చు పెట్టేసి ఇక్కడికి వచ్చి డ్యాన్సులు చేసుకుంటుందా తిను అని చెప్పేసి అయితే వల్లి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఏంటిది ఇంత కోపంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది.